ఏప్రిల్ 27, 2006లో మిషిగన్ రూరల్ ఏరియాలో ఒక కాల్ వచ్చింది ఒక ఇంటికి తెల్లవారుజామున. ఆ కాల్ వినంగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయినారు. బట్ ఈ కాలే షాకింగ్ ఉందనంటే 5 weeks తర్వాత ఇంకో కాల్ వచ్చింది. అది ఎంటైర్ యుఎస్ని షాక్కి గురయ్యేలాగా చేసింది. సో ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ అదే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో విట్నీ సెరాక్ అండ్ లారా హౌస్టన్, లారా వాన్ రైన్ అని చెప్పి ఇద్దరు స్టూడెంట్స్, ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు, యూనివర్సిటీలో కలిసినారు. అండ్ ఆ యూనివర్సిటీ ఫేర్వెల్ ఫ్రెషర్స్ ఫంక్షన్ ఉండింది. సమ్ కైండ్ ఆఫ్ పార్టీ, యూనివర్సిటీ ఫెస్ట్ లాగా. సో ఆ ఫెస్ట్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసేసినారు. అండ్ వీళ్ళు కార్లో అక్కడ యూనివర్సిటీలో అందరూ, అక్కడ స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయ్యింది. ఒక వ్యాన్ కైండ్ ఆఫ్ ఒక వ్యాన్లోకి ఎక్కి దే వర్ గోయింగ్ టు దేర్ సర్టన్ ప్లేస్. ఇంతలో ఈ హైవే సో సడన్గా ఒక లైట్, ఈ వీళ్ళిద్దరికి పెద్దగా పరిచయం లేదు, బట్ జస్ట్ ఊరికే మాట్లాడించుకున్నారు. అండ్ ఆమె చూస్తూ ఉంది విట్నీ ఫేస్ మీద సడన్గా ఒక పెద్ద హైవేలో పోతున్నప్పుడు వెనక కూర్చున్నారు వ్యాన్లో. సో ఆ విండ్షీల్డ్ నుంచి ఆమె ఫేస్ మీదకి సడన్గా ఇట్లా ఫుల్ లైట్ పెరుగుతూ అని ఇట్లా తిరిగి చూడంగానే అంత బ్లాంక్ అయిపోయింది. అండ్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ హైవే మీద వెళ్తున్న మోటరిస్టులు పోలీసులో కాల్ చేసినారు, అంబులెన్స్లో కాల్ చేసినారు. అండ్ పోలీసులు వచ్చి చూసేసరికి అక్కడ భారీ యాక్సిడెంట్ జరిగింది. ఆపోజిట్లో వస్తున్న ఒక ట్రక్ డ్రైవర్ అని ఉంటే పెద్ద 18 వీలర్. సో ఆయన డ్రైవింగ్ చేస్తూ లైక్ ఒకేసారి ఇట్లా నిద్రలో ఇట్లా తూగడం జరిగింది. సో ఆ ట్రక్ వచ్చేసి వీళ్ళ వ్యాన్కి ఇట్లా సైడ్కి తగిలి మొత్తం ఈ మెటల్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇట్లా కట్ అయిపోయి పడిపోయింది. అండ్ అంత సడన్ ఇంపాక్ట్లో హైవే మీద అయ్యేసరికి ఈ వ్యాన్ వచ్చేసి బయటపడి, అండ్ వ్యాన్లో ఉన్న అందరూ కూడా ఒక్కసారికి ఇట్లా బయటపడిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళు సడన్గా అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్కరిని ఎక్కించుకొని వెళ్తున్నారు. అండ్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు స్ట్రెచర్ మీదకి తీసుకెళ్ళి వాళ్ళ బిలాంగింగ్స్ పక్కన అటు చిందర పడి ఉంటే పెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. అండ్ హాస్పిటల్ తీసుకెళ్ళినాక హాస్పిటల్లో ట్రీట్ చేస్తూ ఉన్నారు. అండ్ 1 week డౌన్ ద లైన్ ఇద్దరు కోమాలో ఉన్నారు, సివియర్ కోమాలో. వీటిని మొత్తం కంప్లీట్లీ బ్యాండేజ్డ్ అనమాట వాళ్ళిద్దరు కూడా, లైక్ కళ్ళు అండ్ ముక్కు ఊపిరి పీల్చుకోవడానికి మాత్రం. అండ్ ఈవెన్ ఫీడింగ్ కూడా అదే యూస్డ్ ట్యూబ్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ 1 week డౌన్ ద లైన్ విట్నీ ఎవరైతే ఉన్నారో తను కోమాలో నుంచి తను అట్లే చనిపోయింది. అండ్ ఒక 3-4 weeks అని మెల్లమెల్లగా లారా లైక్ రికవర్ అవుతూ ఉంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి తనకు ఒక నోట్ ప్యాడ్ ఇచ్చి రాయి అని చెప్తే తన పేరు డిఫరెంట్గా రాసింది. అదేంది, మేబీ లైక్ కోమా నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి బట్ షీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పి. ఈవెన్ ద పేరెంట్స్ కూడా కనుక్కునే వాళ్ళు, బట్ ఈ టీత్ లైన్ అండ్ టీత్ అలైన్మెంట్ని చూసి కనుక్కునే వాళ్ళు ఎవరు తను అని చెప్పేసి. అండ్ సివియర్ ఇంజురీ కావడంతో ఫేస్లో మార్పులు వచ్చి ఈవెన్ పళ్ళ అలైన్మెంట్ కూడా ఎటు పడితే అటు అయిపోయేసరికి పేరెంట్స్ కూడా కనుక్కోలేకపోయినారు. అండ్ ఈవెన్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తూ అడిగేసరికి
తను పదే పదే తన పేరు తప్పుగా రాసింది. పోలీసు వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు అడుగుతున్నా కూడా స్టిల్ షీ వాజ్ రైటింగ్ తప్పునేమి ఏమి అని చెప్పి చూస్తే తన పేరు రాస్తూ ఉంది విట్నీ అని చెప్పేసి. బట్ ఈ ఉన్నది లారా ప్లేస్లో. ఈ లారా వాళ్ళ పేరెంట్స్ అండ్ విట్నీ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు షాక్ అయినారు ఏం జరిగిందా అని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే. సో యాక్చువల్గా ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత ఏమైందంటే విట్నీ అండ్ లారా ఇద్దరు చూడడానికి సిమిలర్గా కనిపించేవాళ్ళు అనేసి. సో సిన్స్ ఆ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫేస్ కానీ ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు ఉండి ఫుల్ బ్లడీ బాడీస్తో ఇద్దరు ఉండేసరికి లారా ప్లేస్లో లారాని స్ట్రెచర్ ఎక్కించిన తర్వాత చుట్టుపక్కల ఆమె లైసెన్స్ తీసుకొని చూస్తే ఇద్దరు సిమిలర్గా ఉన్నారు కాబట్టి లారా ప్లేస్లో విట్నీ దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినారు. అండ్ విట్నీకి అయితే లారా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, చూసేసరికి ఓకే ఇద్దరు సిమిలర్గా ఉన్నారు కదా అని చెప్పేసి ఈమె లైసెన్స్ ఆమెకి, ఆమె లైసెన్స్ ఈమెకి అట్లా మిస్ప్లేస్ అయింది. సో డౌన్ ద లైన్ 5 వీక్స్ తర్వాత ఏదైతే షాకింగ్ న్యూస్ విన్నారో లారా అండ్ విట్నీ వాళ్ళ పేరెంట్స్, సో దే వర్ డీప్లీ సాడెండ్ దట్ లారా ప్లేస్లో విట్నీని లాస్ట్ రైట్స్ చేసినారు. బట్ చనిపోయింది లారా, బతికుండేది విట్నీ. సో విట్నీ బదులు లారాని వాళ్ళు లాస్ట్ రిచువల్స్ చేసినారు. అండ్ లారా ప్లేస్లో విట్నీ ఉంది కాబట్టి విట్నీనే లారా అని అనుకొని ఎన్ని వారాలు కూడా వాళ్ళు ఇట్ వాజ్ అ సివియర్ కేస్ ఆఫ్ మిస్ ఐడెంటిటీ. సో ఇది ఇలా ఉండగా లైక్ లాస్ట్లీ తనని లారాని ఎవరైతే విట్నీ అనుకొని వాళ్ళు లాస్ట్ రిచువల్స్ చేసినారో తన బాడీని మరి ఎక్కడైతే భూమిలో పెట్టింటారో అక్కడ నుంచి తీసి వీళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీలీ లైక్ లాస్ట్ రిచువల్ చేసేసి దే సెండ్ హర్ ఆఫ్. అండ్ విట్నీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అనుకున్నారో మా కూతురు మేము చనిపోయింది అని, బట్ స్టిల్ షీ వాజ్ అలైవ్. సో విట్నీ వాళ్ళ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ. అండ్ ఈవెన్ లారా వాళ్ళ ఫ్యామిలీ అండ్ విట్నీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు కూడా లైక్ దే ఫ్రీక్వెంట్లీ విజిట్ ఈచ్ అదర్స్ ఫ్యామిలీ. అండ్ ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో 10th anniversary అప్పుడు విట్నీ మాట్లాడింది. విట్నీ సెడ్ వాట్ షీ హ్యాస్ గాన్ త్రూ అండ్ వాట్ ది విట్నీ ఫ్యామిలీ గాన్ త్రూ, వాట్ లారాస్ ఫ్యామిలీ గాన్ త్రూ. అండ్ ఈ డ్రైవర్ ఎవరైతే అన్కాన్షియస్ అయిపోయినాడో హీ గాట్ 2 years ఆఫ్ imprisonment. And that's a story for today. And ఈ స్టోరీ విన్నప్పుడు నాకు కూడా I was literally it shook me off. That's for today. Thanks guys. నచ్చినట్టయితే అండ్ ఇట్లాంటి స్టోరీస్ మీకు రోజు కావాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.